7 minutes మీటింగ్లో దాదాపు 3900 మెంబర్స్ని టెర్మినేట్ చేశారు ఐబిఎంలో అని చెప్పి వెరీ రీసెంట్గా ఈ విషయం అయితే మనందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా టెర్మినేషన్ కొనసాగుతుందా, కాల్స్ అనేవి మళ్ళీ వస్తున్నాయా నిజంగానే, లేకపోతే ఇవన్నీ ఆర్టికల్స్కే పరిమితం అవుతున్నాయా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐబిఎం కంపెనీలో ఈ టెర్మినేషన్ ఏదైతే జరిగిందో ఇది నాట్ ఇన్ ఇండియా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఎస్ 7 minutes లో 3900 మెంబర్స్ని టెర్మినేట్ చేశారు. And చాలా మంది టెర్మినేట్ అయిపోయిన తర్వాత ఇంకా నా ఫ్యూచర్ ఏంది, ఇక నాకు మళ్ళీ ఉద్యోగం రాదని చాలా ఎక్కువ డిప్రెషన్లో ఉంటున్నారు. సో అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఇంతకుముందు టెర్మినేషన్ అంటే చాలా తక్కువ జరిగేది, కానీ ఇప్పుడు టెర్మినేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే కూడా ఇండియా రిక్రూట్మెంట్ వైజ్ చూసుకుంటే ఇండియాలో చాలా హ్యూజ్ గా రిక్రూట్మెంట్ అవుతుంది. వెన్ కంపేర్ టు వరల్డ్ మొత్తం చూసుకున్నా గానీ ఇండియాలో రిక్రూట్మెంట్ అనేది ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి వెరీ రీసెంట్ గా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. అండ్ ఈ ఇష్యూ అయితే ఏంటి అంటే చాలా మంది దీని గురించి పానిక్ అయిపోయి ఇది ఎక్కడ జరిగింది, ఏంటి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, మన జాబ్ ట్రయల్స్, సాఫ్ట్వేర్ జాబ్ ట్రయల్స్ చేయాలా వద్దా అని చెప్పి ఇలా రకరకాల కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఇదంతా క్లారిటీ ఏంటి అంటే దిస్ ఇస్ నాట్ హ్యాపెన్ ఇన్ ఇండియా, which is outside India. And very recently articles also said that in India రిక్రూట్మెంట్ లో ఎలాంటి చేంజ్ ఉండదు, కానీ ఇంటర్వ్యూస్ మాత్రం చాలా టఫ్ గా, బీజీవీ కూడా కొంచెం టఫ్ గా ఉండబోతుంది. బీజీవీ అనేది మాత్రం క్లియర్ అవ్వాలంటే ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటేనే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ చాలా మంది టెర్మినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు జాబ్ వస్తుందా, మళ్ళీ జాబ్ రాకపోతే ఏంటి పరిస్థితి ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి దానికి కూడా క్లారిటీ ఇస్తున్నా. టెర్మినేట్ అయినా ఇప్పుడు అని అంత సీరియస్గా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియట్గా విత్ ఇన్ 3 months లోపల ఇంకొక జాబ్ అనేది మనం తెచ్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అలాంటి పరిస్థితి లేదు, టైం పడుతుంది అంటే మీరు ఆల్టర్నేట్ కెరియర్ గ్యాప్ లేకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 3 months, డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ టఫ్ టు గెట్ ఏ జాబ్. ఎందుకంటే ఈ గ్యాప్ని ఏమి ఎక్స్ప్లెనేషన్ అనేది మళ్ళీ ప్రాబ్లం అయ్యి మళ్ళీ జాబ్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది అడుగుతున్నారు పిఎఫ్ అంటే యూఏఎన్ డిలీట్ చేయొచ్చు అంటున్నారు, డియాక్టివేట్ చేయొచ్చు అంటున్నారు. వన్స్ యూఏఎన్ ఈస్ క్రియేటెడ్ ఇట్ విల్ నాట్ బి రీక్రియేటెడ్. ఇదొక చాలా క్లారిటీ. అండ్ ఒక్క 7 నిమిషాల్లో 3900 ఉద్యోగాలు పోయాయి, ఇప్పుడు అసలు రిక్రూట్మెంట్ లేదు, దానికి మనకి ఎటువంటి సంబంధం లేదు. దిస్ ఈజ్ హ్యాపెన్ నాట్ ఇన్ ఇండియా, దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే, దీన్ని మీరు టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. టీవీల్లో న్యూస్లో జాబులు పోతున్నాయి, జాబులు ఇదే అని చూపిస్తున్నారు, కానీ జాబులు చాలా మందికి వస్తున్నాయి. మనం చాలా మందికి జాబులు అయితే ఇప్పిస్తున్నాం, వాళ్ళు హ్యాపీగా జాబులు కూడా చేసుకుంటున్నారు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.